సార్ మొత్తానికి విజయం సాధించారా సార్? విజయం 100% సాధించడం నిన్ననే చెప్పినాం, ఈ రోజు సాధించడం. జస్ట్ 24 hours అంతే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎప్పుడు వచ్చింది సార్ బెయిల్? ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది. ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. జైలు సూపరింటెండెంట్ గారికి ఆ కాపీ సబ్మిట్ చేయడము ఇవన్నీ ఉంటాయి. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి సార్? ఈ రోజు ఏం ఆర్గ్యుమెంట్ జరగాలి, ఓన్లీ జడ్జిమెంట్ ప్రొనౌన్స్మెంట్ ఉంది కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చింది ఈ రోజు. దీని మీద ఎక్కువ మాట్లాడారు. నిన్న మాత్రము అదే నాన్ బెయిలబుల్ సెక్షన్ అయిన 353 దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ప్లస్ పబ్లిక్ ప్రాపర్టీని ఎందుకు డ్యామేజ్ చేసిందని జడ్జి గారు క్వశ్చన్స్ అడగడం జరిగింది. బట్ అవతల పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు, ప్లస్ ఎవాల్యుయేషన్ పబ్లిక్ ప్రాపర్టీ ఎంత డ్యామేజ్ అయింది కూడా ఎవాల్యుయేషన్ సబ్మిట్ చేయలేదు. సో దాని బేస్ మీద మనకు అదేంటిది ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. దాని బేస్ మీద జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. బెయిల్ వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఎప్పుడు బయటకు వస్తారు సార్? ఒక వితిన్ 12 hours ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కల్లా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఆఫ్టర్ బెయిల్ తర్వాత ఎలా ఉండబోతుంది సార్? ఎలా వెళ్ళబోతుందంటే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చినాక ఆయన మీరు పర్సనల్ ఇంటర్వ్యూ చేసి ఆయన ఫ్యూచర్